అసలేం చేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు మనకేం చేశారు ఏం చేశారు అసలేం చేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు మనకేం చేశారు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి గంటా శ్రీనివాసరావు దాగుడు మూతల దండ కోరు ఎక్కడ ఎమ్మెల్యే వీరు భీమిలి ఇప్పటిదాకా వీరు ఏ పార్టీలో ఉన్నారు అబ్బో 2004లో టీడీపీ పార్టీ 2009లో ప్రజారాజ్యం పార్టీ 2014లో మళ్ళీ టీడీపీ పార్టీ తాజాగా మరి వీరు ఏ పార్టీకి జంప్ అయ్యారు పవరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మందే ఎన్నికల ముందు ఏమని కూశారు ఏమండి గంట శబ్దం ముందు ఎవడు గొంతు మాత్రం వినిపిస్తుంది చెప్పండి ఎన్నుకున్నాక ఏ పని చేశారు ఆ పని చేశారు ప్రచారం ఆ పని అనౌన్స్ చేశారు ఏమంటున్నారు ప్రజలేమంటున్నారు మంచివాడు అంటున్నారా మన్ని ముంచినోడు అంటున్నారా ఏమంటున్నారు ప్రజలేమంటున్నారు విన్నారు కదండి ఆ పాట మరి సమాధానం కూడా విందాం వారి నోట గంట కూడా బొక్క చేస్తాను ఆడిట్ చేసి నెక్స్ట్ డిపాజిట్ ఉన్న వాడికి అక్కడ ఆస్తి సంబంధించి బాగా అది ఏటి పనికొస్తుంది అంటే ఓపెనింగ్లకే చెప్పాలి కట్టించాడు అవరికి ఏం చేశాడు అది చేశాడు ఒకప్పుడు చేసుకొచ్చాడు ఈసారి ఏం చేశాడు నా 2014 జనాలకు కానీ ఏం చేశాడు పూనో పని చేద్దాం ఇలాగా మహిళలు ఏమంటున్నారో తెలుసుకుందాం మా పరిస్థితి అతను ఆలోచించాలండి మా కోసం అతను ఆలోచించాలి కానీ మేము వాళ్ళ కోసం ఆలోచించవలసింది పనులు ఉంటారు మేము గెలిచేసాం కదా ఎక్కడో ఉంటారు ఇక మా తెప్పలు ఎవరు చూస్తారు కాలాలు బాగోవు కొలలు రావు కరెంటు బాగోవు కరెంట్ ఎక్కువ మీటర్లు కరెంటు వచ్చాడు అమ్మా అమ్మా మీరు ప్రశ్నించే తీరు మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఏమండే మరి మగవాళ్ళు ఏమంటున్నారో కూడా తెలుసుకోవాలి కదండి ఒక సమస్య వచ్చింది వార్డులో సమస్య వచ్చింది ఎవరి దగ్గరికి వెళ్ళాలి వెళ్తే వాళ్ళు చేస్తారా లేదా ఒకవేళ వెళ్ళి చేసినా అతని వరకు ఆ విషయం వెళ్తాదో లేదా అనే క్లారిటీ అనేది భీమిలో ఎవరికి లేదండి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏంటంటే అతను ఫేస్ టీవీలో చూడడం తప్ప బయట కనబడే పరిస్థితి కనబడట్లేదు నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని ఎమ్మెల్యేని నీళ్లు పోసి కడుగు పడి మనసులోని మాలిన్యాన్ని నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని ఎమ్మెల్యేని నీళ్లు పోసి కడుగు పడి మనసులోని మాలిన్యాన్ని మారడు వాడు మారడు వాడు మారడు వాడు మారడు వాడు ఏమండే గంట అన్నది ఎప్పుడు కూడా గుళ్ళో పైన ఉంటుంది కదండి ఆ రేంజ్లోనే మన గంట గారి ఇంటి పేరు కూడా పాపులారిటీకి వెళ్ళిపోయిందండి బాబు అది సరే కానీ మరి ఈయన గురించి అదే మన గంటా గారి గురించి కార్మికులు ఏమంటున్నారో ఒక్కసారి తెలుసుకుందామండి మంత్రి అసలు సర్వేకే రాలేదు అసలు పట్టించుకోలేదు కార్మిక అసలు యూత్ ఏ విధంగా ఉన్నది అసలు అందులో కార్మికులు ఏ విధంగా ఉంటున్నారు అసలు ఏంటి తింటున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా పట్టించుకోలేదు దొంగ తెలిసిపోయింది కదా దోషి అప్పుడు మనం 200 కోట్లతో తెలిసింది చెప్పాడు కదా మాయదారి ఎమ్మెల్యే మా బతుకులు కూల్చేశాడు నాకు ఓటు వేసావంటే జాబు నీకు ఉందన్నాడే అరే ఇస్తానన్నాడే జాబు చూస్తానన్నాడే ఇస్తానన్నాడే జాబు చూస్తానన్నాడే ఈనాడు అన్నాడే ఆనాడు అన్నాడే మర్నాడు అన్నాడే తర్వాత అన్నాడే నమ్మేదెట్టాగా వడ్డింకా నమ్మేదెట్టాగా నమ్మేదెట్టాగా వడ్డింకా నమ్మేదెట్టాగా అయ్యో అన్న పాపం ఏమండే మీ శ్రమ చూసి ఎవరైనా సరే మీతో మిశ్రమం అవుతారేమో కానీ మన ఎమ్మెల్యే గారు మాత్రం విశ్రమిస్తారు అని చెప్పడం గురించి అండి అది సరే కానీ మరి అన్ఎంప్లాయీ అదే నిరుద్యోగులు ఈయన గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందామండి పరిస్థితి కానీ వచ్చి ఎవ్వరూ అడగలేదు పంచాయతీ ఆఫీసులో సర్పంచ్లో అలాగే ఉన్నారు ఆ పై అధికారులు బిజీ అంటే పునాలు వచ్చి పట్టించుకోరు వామ్మో ఏమండి వీళ్ళందరి సంగతి సరే కానీ మరి శివరాఖరికి తప్పదనుకున్నా తప్పు అనుకున్నా నాకు తప్పదు కదండి మరి ఈయన పక్కనుండే డంటక భజన సమాజం
అవ్వా క్షమించండి, అలా అనొచ్చా అనకూడదో నాకు తెలియదండి. కొంత నేను అన్ఎడ్యుకేటెడ్ కదా. మీ భాషలో చెప్పాలంటే అనుచరులు ఏమనుకుంటున్నారో ఒక పని అడిగి తెలుసుకుందామండి. తమరి సలహాలేందే సూర్యచంద్రులే కదలరే, ఇక నాబోటి వాడంతా పొగట్టంటే అసహించుకునే గొప్పతనం తమరొక్కరిలోనే ఉంది ఈ భూమి మీద. ఉన్నమాటే అన్నాను. ఉందామయ వెనక్కి ఉందామయ, మన నేత చెప్పింది విందామయ. ఉందామయ వెనక్కి ఉందామయ, మన నేత చెప్పింది విందామయ. తిందామయ మనము తిందామయ, మన నేత పెట్టింది తిందామయ. మనే తిందామయ, మన నేత పెట్టింది తిందామయ. నోటు తిందామయ, నోట తిందామయ. ఓము ఏమండే, ఇప్పటిదాకా మహిళలు, నిరుద్యోగులు, యువకులు, అధికారులు, అనధికారులు, ఆఖరికి అనుచరులు రకరకాల అభిప్రాయాలన్నీ వ్యక్తపరిచారు కదండి. ఇదంతా బాగానే ఉందండి. ఎందుకో తెలుసండి, కాకి పిల్ల కాకి ముందు కదండి. నిజంగా పొరపాటున మైనస్లు ఉన్నా కూడా ప్లస్ చేసి చెప్పారని అనుకుందాం. ఖచ్చితంగా ఉన్నదో ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు నిజంగా మంచి చేసినా కూడా దాన్ని కూడా చెడుగా చూపించడం కోసం ఎప్పుడు కాసు కూర్చుంటారండి రెడీగా. ఎవరనుకుంటున్నారు? ప్రతిపక్ష వాళ్ళండి, ఎగస్ పార్టీ వాళ్ళు. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏందామండి. వైజాగ్ గ్రంథాలయం కూడా 4 ఎకరాలు కూర్చొని కబ్జా గురైపోయింది. ఈ రోజుకి అది ప్రత్యూషాన్ని కంపెనీ అంటది. ఎవరిదో మీకు తెలిసిందే కదా, గంటా శ్రీనివాస్ గారిది. ప్రజల ఆస్తుల్ని కాపాడాలి. మీరు ప్రజల ఆస్తుల్ని దోచేస్తే బయటికి రోడ్డు మీద తీసుకొచ్చి మిమ్మల్ని నిలదీస్తాం. ధారవాడలో ఏం జరుగుతుందో కూడా తెలీదు. మళ్ళీ గంటా గారు ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలని చెప్పి. నమ్మకు ఈ నేతని, నమ్మకు ఆ కూతని. అరే నమ్మకు ఈ నేతని, అరే నమ్మకు ఆ కూతని. కూతలు కూసి అందరి మూతులు మూసి, అబ్బో కూతలు కూసి అందరి మూతులు మూసి, పనిని మనని మరచిపోయా. అయ్యా బాబు తల్లి అండి, మిమ్మల్ని పిలుస్తున్నది ఏమండి అర్థమైంది కదండి. ఇదండి మరి ఆ ఏరియాలో ఆ ఎమ్మెల్యే గారి మీద ఉన్న అభిప్రాయం. ఇది నా అభిప్రాయం కాదండి, నేను చెప్తున్నది అసలే కాదు. ఆ ప్రాంత ప్రజల నోటి మాట నుంచి వెలువడిందే కదండి. మళ్ళీ ఎల్లి రానియకు, మళ్ళీ ఇళ్ళకి ఓటేయకు. మళ్ళీ ఎల్లి రానియకు, మళ్ళీ ఇళ్ళకి ఓటేయకు. ఏదో కూసారని మనకేదో చేస్తారని మాట నమ్మి ఓటు వేసి మోసపోకు. అరే మళ్ళీ ఇల్లి రానియకు. అదండి మరి ఇచ్చాం. ఇప్పుడు అర్థమైంది కదండి. ఎప్పటికైనా సరిగా ఉంటే చేసుకోండి ఖాయం. ఒకవేళ అటు ఇటు ఉందని అనిపించింది అనుకోండి, చేసుకోండి మాయం. అందుకే ఈ లేనంత వరకు ఓటుని మాత్రం దుర్వినియోగం చేయకండి. అంతేకాదండి, అసలు ఓటు వెయ్యను అని చెప్పే పెద్దోళ్ళకు కూడా నేను చెప్పే హెచ్చరిక ఇదేనండి. ఏమంటే ఓటుని వినియోగించుకోవడం అనేది ఒక భారతీయ పౌరుగా మన ధర్మం అండి. కొంచెం ఎక్కువ చెప్పానని మీకు అనిపించవచ్చు, అయినా పర్వాలేదు. మీ ఓటు వినియోగించుకోండి, సరైన నాయకుడిని ఎంచుకోండి. మీ ప్రాంత అభివృద్ధికి మీ వంతు సహకరించండి. టాటా వీడుకోలు ఓట ఇంక సెలవు. టాటా వీడుకోలు ఓట ఇంక సెలవు. ఏం చేశారు అసలేం చేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు మనకేం చేశారు? ఏం చేశారు? ప్రజలంతా కన్నారు ఎన్నో కలలు, మళ్ళీ రాబోతున్నాయి ఎన్నికలు. మంచి వారిని మనం ఎంచుకోవాలి, ఏమి చెయ్యని వారిని దించుకోవాలి. తెలుగు వన్లో కలుసుకుందాం, తెలుగు వారందరం తెలుసుకుందాం. తెలుగు వన్లో కలుసుకుందాం, ఎవరు ఏం చేశారో తెలుసుకుందాం. అసలు ఏం చేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు మనకేం చేశారు?